some more operations on complex numbers in modulus amplitude form. Modulus amplitude form మీద ఇంకొన్ని ఫార్ములాస్ అనమాట కాంప్లెక్స్ నెంబర్స్ మీద. సిస్ తీటా 1 ఇంటూ సిస్ తీటా 2, అదే కదా మనం ముందు లెక్కలో వాడాము. సిస్ తీటా 1 ఇంటూ సిస్ తీటా 2 ఈజ్ ఈక్వల్ టు సిస్ తీటా 1 ప్లస్ తీటా 2. ఈ రెండింటి మధ్యలో ఇంటూ అనమాట. సిస్ తీటా అంటే మనకు తెలుసు కదా, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. అలాగే సిస్ తీటా 1 బై సిస్ తీటా 2 ఈజ్ ఈక్వల్ టు సిస్ తీటా 1 మైనస్ తీటా 2. ఇంటూ ఉన్నప్పుడు రెండింటిని యాడ్ చేయాలి, బై ఉన్నప్పుడు మైనస్ చేయాలి. నెక్స్ట్ మోడ్ z1 ఇంటూ z2 ఈజ్ ఈక్వల్ టు మోడ్ z1 ఇంటూ మోడ్ z2, విడదీసి ఇలా రాసుకోవచ్చు. అలాగే ఆర్గ్ z1 ఇంటూ z2 ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్ z1 ప్లస్ ఆర్గ్ z2 అని రాసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్ z1 మైనస్ ఆర్గ్ z2. ఇంటూ అయితే ప్లస్ వస్తుంది, బై అయితే మైనస్ వస్తుంది, అలా రాసుకోవచ్చు అనమాట. దీన్ని యూజ్ చేస్తూ మనం ఇంకొన్ని సమ్స్ని చూద్దాం. ఇఫ్ z2 బై z1 ఇందులో z1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, డినామినేటర్లో ఉన్న z1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ యాన్ ఇమాజినరీ నెంబర్. దీని ఆన్సర్ ఏంటంటే ఒక ఇమాజినరీ నెంబర్. ఓన్లీ ఇమాజినరీ నెంబర్ ఒకటే ఉంది అంటే అర్థం ఏంటి, రియల్ పార్ట్ 0 అనమాట. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మాడ్యులస్ 2z1 ప్లస్ z2 బై 2z1 మైనస్ z2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ గివెన్ z2 బై z1 ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఓన్లీ ఉంది అని అంటున్నాడు కంట, అంటే ఎక్స్ ప్లస్ ఐవై అని తీసుకోకూడదు, ఎక్స్ అనే రియల్ పార్ట్ ఉండదన్నమాట. సో వీ హ్యావ్ టు టేక్ ఐవై అనే ఇమాజినరీ పార్ట్ ఒక్కటే తీసుకోవాలి. ఇందులో ఇమాజినరీ పార్ట్ ఒక్కటే ఉంటుంది. సో z2 బై z1 ఈజ్ ఈక్వల్ టు ఐవై అని తీసుకోవాలని మనకు తెలియాలి. ఎందుకు తీసుకున్నాం, ఇమాజినరీ నెంబర్ అన్నాడు అంటే రియల్ పార్ట్ లేదనమాట, ఎక్స్ ఉండదు. సో ఎక్స్ ప్లస్ ఐవై అని రాసుకోకూడదు, ఓన్లీ ఐవై, బికాస్ z2 బై z1 ఈజ్ అన్ ఇమాజినరీ నెంబర్, అందుకని. సో నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ గివెన్ మాడ్యులస్, వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2z1 ప్లస్ z2 బై 2z1 మైనస్ z2. సో ఇది వచ్చేలా రాసుకోవాలి మనం, z2 బై z1 వచ్చేలా రాసుకోవాలంటే న్యూమరేటర్లో ఇఫ్ యూ టేక్ z1 కామన్ తీసామనుకోండి, ఇక్కడ 2z1లో z1 బయటకు వెళ్ళిపోయింది, ప్లస్ ఈ z2 దగ్గర z1 లేదు కాబట్టి z2 బై z1 వస్తుంది అనమాట. అలాగే కింద కూడా డినామినేటర్లో ఇఫ్ యూ టేక్ z1 యాజ్ కామన్ ఫ్రమ్ 2z1 మైనస్ z2, 2 ఇక్కడ 2 ఉంది, z1 బయటకు వచ్చింది, మైనస్ z2లో ఏమొస్తుంది, z1 బయటకు తీసినప్పుడు కింద కూడా z1 వేసుకోవాలి, z2 బై z1. అప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో z1 కట్ క్యాన్సిల్డ్ అండ్ 2 ప్లస్ z2 బై z1 వాల్యూ ఏమిచ్చాడు, ఐవైని వేసుకోవాలన్నమాట. ఈ z2 బై z1 ప్లస్లో ఏం వేసుకోవాలి, ఐవై. ఇదిగో అదే కదా ఇమాజినరీ పార్ట్ అన్నాడు. సో 2 మైనస్ మళ్ళీ ఇక్కడ కూడా ఐవై. సో 2 ప్లస్ ఐవై బై 2 మైనస్ ఐవై, దీనికి మాడ్యులస్ కట్టాలి. సో న్యూమరేటర్కి మాడ్యులస్ ఎంత, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా, ఎక్స్ ప్లస్లో 2 ఉంది, సో రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై డినామినేటర్లో కూడా మాడ్యులస్ కడితే రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ వై హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఈజ్ 4 ప్లస్ వై స్క్వేర్ బై 2 రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ వై ఇంటూ మైనస్ వై, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై ఇంటూ వై స్క్వేర్. సో న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కదా, గెట్ క్యాన్సిల్డ్, ద ఆన్సర్ ఈజ్ 1 అనమాట. ఓకేనా. సో మాడ్యులస్ ఆఫ్ 2z1 ప్లస్ z2 బై 2z1 మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సమ్ చూడండి, ఇఫ్ root 3 plus 1 whole power 100 is equal to 2 power 99 into a plus ib, then show that we have to prove that a square plus b square value is 4 అని చూపించాలి మనం. ఇది ఇచ్చాడు, సమ్లో 2 పార్ట్స్ ఉంటాయమ్మా. గివెన్ ఏమి ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయాలి. ఏమి ఇచ్చాడు, రూట్ 3 ప్లస్ 1 హోల్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ ఏ ప్లస్ ఐబి అనేది ఇచ్చాడు. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ ఈజ్ 4. సో గివెన్ తీసుకున్నాం మనం. తీసుకున్న తర్వాత ఏం చేసాము, దీనికి మాడ్యులస్ కట్టాము. మాడ్యులస్ రెండు వైపులా కట్టాలన్నమాట. సో రూట్ 3 ప్లస్ 1 దీనికి మాడ్యులస్ కట్టిన హోల్ పవర్ ఎంత ఉంది, 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99, దీనికి కూడా మాడ్యులస్ కట్టాము. సో మాడ్యులస్ అంటే ఏంటి, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, వై ప్లేస్లో 1 స్క్వేర్ హోల్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ హియర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే.
సో ఇక్కడ ఏమైంది, √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్, 3 + 1 స్క్వేర్ 1, 3 + 1 4, √4 హోల్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు ఇంత వచ్చింది. √4 అంటే ఎంత, 2 కదా, √4 అంటే 2 పవర్ 100, 2 పవర్ 100. తర్వాత ఈ 2 పవర్ 99 ఉంది కదా, ఇక్కడ దీన్ని అటువైపు తీసుకెళ్తే ఇది డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇటువైపుకి వస్తే ఇది డివైడ్ చేసింది. 2 పవర్ 99 ఈజ్ ఈక్వల్ టు √(a² + b²). పైన ఎన్ని 2లు ఉన్నాయి, 100 2లు ఉన్నాయి, కింద 99 క్యాన్సిల్ చేస్తే ఇంకొక 2 న్యూమరేటర్లో ఉంటుంది. సో √(a² + b² వాల్యూ ఈజ్ 2. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ చేయండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ a² + b² ఈజ్ ఈక్వల్ టు 2² వాల్యూ ఈజ్ 4. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి, a² + b² ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, నెక్స్ట్ సమ్. ఇది ఫిఫ్త్ సమ్లో ఫస్ట్ సమ్. ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు x + iy అండ్ mod z ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ లోకస్ ఆఫ్ z. లోకస్ ఆఫ్ జెడ్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏమేమి ఇచ్చాడు, ఈ రెండు ఇచ్చాడు, అండ్ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో z ఈజ్ ఈక్వల్ టు x + iy, mod z ఈజ్ ఈక్వల్ టు 1. z ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, x + iy, mod x + iy ఈజ్ ఈక్వల్ టు 1, అండ్ వీ నో దట్ mod x + iy ఈజ్ √(x² + y² ఈజ్ ఈక్వల్ టు 1. సో స్క్వేర్ రూట్ పోవాలంటే ఎప్పుడు కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి x² + y² ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ఈజ్ 1. సో x² + y² ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ z అనమాట. ఇదే z యొక్క లోకస్ అవుతుంది. నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ z - 1 ఈజ్ ఈక్వల్ టు π/2. సో యాంప్లిట్యూడ్ ఆఫ్ z - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే π/2. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద లోకస్ ఆఫ్ z. లోకస్ ఆఫ్ zని ఫైండ్ అవుట్ చేయాలి. సో z ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, x + iy - 1. యాంప్లిట్యూడ్ ఆఫ్ x + iy - 1 ఈజ్ ఈక్వల్ టు π/2. రియల్ పార్ట్ ఒక దగ్గర రాసుకుందాం, z - 1 రియల్ ప్లస్ ఇమాజినరీ పార్ట్లో iy ఉంది ఈజ్ ఈక్వల్ టు π/2. అప్పుడు యాంప్లిట్యూడ్ zకి ఫార్ములా ఏంటి, tan 1y/x కదా. యాంప్లిట్యూడ్ z అంటే యాంప్లిట్యూడ్ z + x + iy, దాని ఆన్సర్ ఏంటి, tan 1y/x. సో tan 1 y ప్లేస్లో ఏముంది, y ఉంది, బై x ప్లేస్లో ఏముంది, x - 1, y/x, y ప్లేస్లో y ఉంది, బై x ప్లేస్లో x - 1 ఈజ్ ఈక్వల్ టు π/2. సో tan 1 అటువైపుకి వెళ్తే tan π/2. tan π/2 అంటే π అంటే 180 కదా, 180/2 ఎంత, 90. tan 90 ఎంత, 1/0. సో పైకి ఈక్వల్ చేయాలి, కిందకి ఈక్వల్ చేయాలి. సో x - 1 ప్లేస్లో ఎంత వచ్చింది, 0. సో x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. y ప్లేస్లో 1 వచ్చిందంటే >0నే కదా, y వాల్యూ ఈజ్ >0. సో x ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ y వాల్యూ ఈజ్ >0. ఇదే అవుతుందన్నమాట సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద ఆర్గ్ z1 బార్ అండ్ ఆర్గ్ z2, ఇక్కడ z1కి బార్ ఉంది, z2కి లేదు. చూడండి, ఇఫ్ ద ఆర్గ్ z1 అండ్ ఆర్గ్ z2, ఆర్గ్ z1 వాల్యూ π/5, ఫస్ట్ దానికి ఫస్ట్ తీసుకోవాలి. ఆర్గ్ z2 వాల్యూ π/3 రెస్పెక్టివ్లీ, అంటే వరుసగా తీసుకోవాలన్నమాట. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఆర్గ్ z1 ప్లస్ ఆర్గ్ z2. సో ఫస్ట్ మనకి ఏమిచ్చాడు, ఆర్గ్ z1. సో ఫస్ట్ వాల్యూ π/5. ఆర్గ్ z1 ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్ z1 బార్ ఈజ్ ఈక్వల్ టు π/5. ఆర్గ్ z1 అనగానే దీనికి మైనస్ పెట్టాలన్నమాట, -π/5 అవుతుంది. ఆర్గ్ z2 ఎంత ఇచ్చాడు, π/3. ఇప్పుడు ఆర్గ్ z1 వచ్చింది, ఆర్గ్ z2 వచ్చింది. ఆర్గ్ z1 బార్ ఇచ్చినప్పుడు ఈ యాంగిల్కి మనం తీటా పెట్టుకోవాలి. ఎందుకనంటే ఆర్గ్ z తీటా అయితే ఆర్గ్ z బార్ -θ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్నదానికి మైనస్ పెడితే z1 వచ్చేస్తుంది. z1 బార్ ఆన్సర్కి మైనస్ పెడితే z1 వస్తుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఆర్గ్ z1 ప్లస్ ఆర్గ్ z2. ఆర్గ్ z1 ఎంత, -π/5 ప్లస్ ఆర్గ్ z2 π/3. సో ఎల్సిఎం 5 3 = 15. 5 3 టైమ్స్ 15లో 3 × π 3π మైనస్ ఉంది, 3 5 = 15, 5 × π 5π ప్లస్ ఉంది, 5π - 3π 2π/15. సో ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దెన్ ఫైండ్ ఆర్గ్ z1 ప్లస్ z2. ఆర్గ్ z1 ప్లస్ ఆర్గ్ z2 వాల్యూ ఈజ్ 2π/15 అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో సెకండ్ సమ్ అమ్మ. ఇఫ్ ద రియల్ పార్ట్ ఆఫ్ z + 1/z + i, z + 1/z + i ఈజ్ 1,
రియల్ పార్ట్, దీని రియల్ పార్ట్ 1 అయితే దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద లోకస్ ఆఫ్ జెడ్. ముందు దీని రియల్ పార్ట్ కనుక్కుందాం. మనం కనుక్కుని వచ్చిన తర్వాత =1 పెట్టుకోవాలన్నమాట. సో z=x+iy సబ్స్టిట్యూట్ చేయండి. ఎందులో z+1/z+iలో, z+లో x+iy+1 బై z+x+iy+i. సో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేద్దాం. సో ఇక్కడ రియల్ పార్ట్ ఏమో x+1 ప్లస్ ఇమాజినరీ పార్ట్ iy ప్లస్ బై x ప్లస్, ఇవి రెండు ఐలే కదా, i కామన్ తీయండి, i కామన్ తీస్తే y+1. సో ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సో ఇక్కడ x ప్లస్ i ఇంటూ y+1 ఉంది కాబట్టి డినామినేటర్ నేను రేషనలైజ్ చేస్తే ప్లస్ బదులు ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకుని పైన కింద మల్టిప్లై చేయాలి. చేస్తే అప్పుడు ఏమవుతుంది, a+b ఇంటూ a-b, a² - వచ్చింది. a² అంటే ఫస్ట్ టర్మ్ స్క్వేర్, x² మైనస్ b² అంటే i² y+1 హోల్ స్క్వేర్. అలాగే ఇవి రెండు మనం మల్టిప్లై చేయాలి. x+1 ఇంటూ x, తర్వాత మైనస్ i ఇంటూ x+1 ఇంటూ, అంటే x+1 తోటి సెకండ్ టర్మ్ చేస్తున్నాను, x+1 ఇంటూ మైనస్ i ఇంటూ y+1 ఇది అనమాట. నెక్స్ట్ ప్లస్ iy ఇంటూ x, ఫస్ట్ టర్మ్ iy ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ i ఇంటూ i² y ఇంటూ y+1 వచ్చింది మల్టిప్లికేషన్. సో ఇక్కడ i² వాల్యూ ఎంత, -1. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి ఇదంతా రియల్ పార్ట్ అవుతుంది. రియల్ పార్ట్ ఏంటి, x+1 ఇంటూ x, ఇది ప్లస్ అయిపోయింది కదా, ప్లస్ y ఇంటూ y+1 ఇదంతా రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ మైనస్, ఇది మైనస్ ఉంది కదా, మైనస్ i కామన్ తీస్తే x+1 ఇంటూ y+1 ఈ ఫస్ట్ టర్మ్లో, ఇక్కడ కూడా మైనస్ వచ్చి ఇక్కడ i బయటకు వెళ్ళిపోతే ఇంకేముంది xy బై డినామినేటర్ సేమ్ అనమాట. సో రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని దిస్ బై దిస్ రియల్ పార్ట్ వస్తుంది, దిస్ బై దిస్ ఇమాజినరీ పార్ట్ వస్తుంది. సో మనకి రియల్ పార్ట్ 1 అన్నాడు కదా, సో రియల్ పార్ట్ ఇది కదా, సో రియల్ పార్ట్ ఇది తీసుకుని =1 చేయాలి. సో ఇదంతా రియల్ పార్ట్ అనమాట, =1 అని ఇచ్చాడు సమ్లో. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది పైకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. మల్టిప్లై ఎలా చేయాలి చూడండి, ఇదిగో x ఇంటూ x x² ప్లస్ 1 ఇంటూ x x ప్లస్ y ఇంటూ y y² ప్లస్ y ఇంటూ 1 y = ఇక్కడ ఇటువైపు ఏమవుతుంది, ఇదంతా న్యూమరేటర్లోకి వెళ్ళినప్పుడు x² ప్లస్ ఇది a+b హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేయాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తే x² ప్లస్ ఇది y+1 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసాం, y² ప్లస్ 2y+1 అన్నమాట. ఎక్స్పాండ్ చేశాక ఇప్పుడు చూడండి, ఇటువైపు x² క్యాన్సిల్ అయిపోతాయి, y² క్యాన్సిల్ అయిపోతాయి. సో x ప్లస్ y ప్లస్ వైని ట్రాన్స్పోజ్ చేయండి -2y, ప్లస్ 1ని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి -1 =0. -2y నుంచి ప్లస్ y సబ్స్ట్రాక్ట్ చేస్తే -y. సో x - y -1 =0 ఈజ్ ద సొల్యూషన్. ఇట్ ఈస్ ద లోకస్ ఆఫ్ z అవుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూడండి, ఇఫ్ z x+iy అండ్ z - i/z-1 ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ. ఇక్కడ దీంట్లో ఇది ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అంట. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద లోకస్ ఆఫ్ z. సో ఏమీ లేదు, మళ్ళీ టేక్ z - i/z-1 తీసుకుని z ప్లేస్లో x+iy సబ్స్టిట్యూట్ చేసి రియల్ పార్ట్ వేరుగా ఇమాజినరీ పార్ట్ వేరుగా తీసుకున్న తర్వాత ఇది వచ్చింది. దీన్ని మళ్ళీ రేషనలైజ్ చేయాలి కదా, x-1 ప్లస్ iy ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పైన కింద తీసుకుని మళ్ళీ రేషనలైజ్ చేసి ఎల్సిఎం కట్టి ఈ రెండింటిని ఇంటూ చేయాలి. ఈ రెండింటిని x ఇంటూ x-1 తర్వాత మైనస్ y ఇంటూ x మైనస్ xy, తర్వాత ప్లస్ i ఇంటూ y-1 ఇంటూ x-1 ప్లస్ ఇంటూ మైనస్ i ఇంటూ i² y ఇంటూ y-1 అలాగా అనమాట మల్టిప్లికేషన్. కిందేమో a² మైనస్ b² x-1 హోల్ స్క్వేర్ మైనస్ i² y². సో ఇలా చేశాక చూడండి, ఇందులో రియల్ పార్ట్ ఏంటి, x ఇంటూ x-1, ఇక్కడ i² వాల్యూ -1 ప్లస్ -1 ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి y ఇంటూ y-1 కూడా రియల్ పార్ట్ అవుతుంది. ప్లస్ ఐని ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఏముంది y-1 ఇంటూ x-1 మైనస్ ఇక్కడ i బయటకు వెళ్ళిపోతే -xy కూడా ఉందన్నమాట బై a² మైనస్ b². -2లో i² -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y² వస్తుంది. సో రియల్ పార్ట్ వేరుగా ఇమాజినరీ పార్ట్ వేరుగా రాసుకున్నాను. సో ఈ సమ్లో ఏమన్నాడు, దిస్ ఈజ్ ద గివెన్ పార్ట్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు. అంటే ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంది
అన్నాడు. అంటే అర్థం ఏంటి, రియల్ పార్ట్ 0 అని కదా అర్థము. సో రియల్ పార్ట్ తీసుకుని =0 చేయాలి. సో డినామినేటర్ని ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దిస్ ఆల్ ఇంటూ 0 విల్ బికమ్ 0. సో ఇది ఒక్కటే మిగిలింది. x ఇంటూ x x² మైనస్ x1 x ప్లస్ y ఇంటూ y² మైనస్ y =0. సో ఇక్కడ x² ప్లస్ y² x² plus y² minus x minus y =0. సో దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ z అవుతుంది అనమాట. ఇదే zకి లోకస్ అవుతుంది. ఓకేనా.